సుబ్రహ్మణ్యం వినతి పత్రం అందించారు. సర్వజన ఆసుపత్రిలో విశ్రాంతి భవనాలను తిరిగి అందుబాటులోకి తేవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్కు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాలను తిరిగి అందుబాటులోకి తేవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్కు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో రోగులతో పాటు వచ్చిన వారు గర్భిణీ స్త్రీల విశ్రాంతి కోసం రోటరీ క్లబ్, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి 20 లక్షల రూపాయల నిధులతో విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత భవనాలను ప్రజల సౌకర్యార్థం కాకుండా ఆస్పత్రి యూనియన్ రక్త పరీక్షల కోసం వినియోగిస్తుండడం బాధాకరమన్నారు. దీంతో రోగులతో పాటు వచ్చిన వారు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియక చెట్ల కింద సేద తీరుతూ బయట రోడ్ల వెంబడి కాలం వెళ్లదీస్తున్నారని సుబ్రహ్మణ్యం వివరించారు. ఈ సమస్యపై తక్షణ చర్యల కోసం బీసీ సంక్షేమ సంఘం తరపున జాయింట్ కలెక్టర్ నవీన్కు వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవింద్, భోగిరెడ్డి సుభాని, సిహెచ్ కోటేశ్వరరావు, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్ హాస్పిటల్గా ఉన్నప్పుడు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అన్నయ్యటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు 20 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్రాంతి భవనం కట్టించారు. దీనికి పేషెంట్ లోపల ఉంటే వాళ్ళ అటెండర్సు భార్య కానీ భర్త కానీ వాళ్ళ బంధువులు గారు వచ్చినప్పుడు భోజనం చేయడానికి నైటు పడుకుంటాకి కానీ ముందు చూపుతో కట్టించారు ఆయన. అయితే మేము అంతకుముందు మూసేయడం జరిగింది. తర్వాత మేము అంతకుముందు సూపరింటెండెంట్ గారికి గతంలో ప్రభుత్వం తెలియజేస్తే అది ఓపెన్ చేశారు. తర్వాత కరోనా టైంలో ల్యాబ్ అని పెట్టారు. కరోనా టైం వెళ్ళిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. కరోనా అయిపోయి అయినా ల్యాబ్ వాడతలేదు, ఆ తాళం తీయట్లా. అది దాన్ని ఓపెన్ చేపిస్తే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు కానీ మచిలీపట్నంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని తెలియజేసాం జాయింట్ కలెక్టర్ గారికి. వారు స్పందించారు. అలాగే డెలివరీ వార్డు పక్కన రోటరీ క్లబ్ వారు 25-30 లక్షల పెట్టుతో విశ్రాంతి భవనం కట్టించారు. అది యూనియన్కి అనేది ఇచ్చారంట. అది యూనియన్కి ఇవ్వడం ఏంటి, దాతలేమో పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక 15 లక్షలు ఆయన గ్రాంట్లలో విడుదల చేస్తే అది సిడ్డి కింద ఏమని చెప్తే బందర్లో ఉన్న ప్రముఖ నాయకులు, ఫ్యాన్స్లు, చిరంజీవి ఫ్యాన్స్, అభిమానులు, చిలకపూడి వాళ్ళందరూ కలిసి ఏమంటే సిడ్డి కంటే బాగోద్దు, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అక్కడక్కడ పండుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఓ 10 లక్షలు ఎక్కువైనా కానీ మీరు ఒక భవనం కట్టిస్తే మీ పేరు మీద ఉంటుందని చెప్పి అడిగేటప్పటికి 25 లక్షలు ఎంతో సెలక్షన్ చేయించి భవనం నిర్మిస్తాం జరిగింది. ఆ భవనంలో కరోనా టైంలో వాడుకుంటా కానీ దాన్ని వాడుకున్నారు హాస్పిటల్లో యజమాని. అయితే ఆ కరోనా వెళ్ళిపోయి 4-5 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు అది అట్టాగే మూసేసి ఉన్నది. ప్రజలు ఊర్ల నుంచి వచ్చి రోడ్ల మీద వాటి మీద పనుకుని పాపం ఉంటాకి లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మా సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్గా ఇలాంటిది చిన్న విషయాలు ఇక్కడ దాకా రాకూడదని అధికారులకి చెప్పి వెంటనే దాని మీద ఆర్డర్ వేయమని, ఖాళీ చేసి ప్రజలకి ఆర్డర్ చేయమని చెప్పారు. చాలా సంతోషం. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అంశం ఏమిటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో 6-7 నియోజకవర్గాలకి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది. 6-7 నియోజకవర్గాల నుంచి ప్రజలు, పేషెంట్లు అందరూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో పేషెంట్లు బంధువులు కానీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి విశ్రాంతి భవనం అనేది లేదు. కొంతమంది దాతలు రోటరీ క్లబ్ వారు ఒకటి కట్టించారు. అలాగే చిరంజీవి గారు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారు ఒకటి కట్టించారు. ఈ రెండు కూడా కరోనా టైంలోనేమో ఒకటేమో ల్యాబ్ కింద పెట్టారు, ఒకటేమో యూనియన్కి కేటాయించారు. కాబట్టి మేము వెంటనే దీన్ని దృష్టిలోకి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఏమంటే పేషెంట్ బంధువులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఈ యూనియన్ది ఖాళీ చేసి, అలాగే కరోనా టైంలో ల్యాబ్ పెట్టారు, ల్యాబ్ది కూడా ఖాళీ చేసి పేషెంట్లకి వాళ్ళ బంధువులకి కూడా రోగులకి సహాయార్థం వాటిని ఓపెన్ చేసి అందుబాటులోకి తీసుకురాగలరని మేము జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి వెంటనే నేను 1 వారం రోజుల్లో చర్యలు తీసుకుంటా అన్నారు. దీనికి